బాగుంది. ఏంటి బాగుంది? క్యారేజ్. హలో, క్యారేజ్ అక్కడుంది, ఇక్కడుంది నేను. నువ్వా? నువ్వు కూడా బాగున్నావు. నా కోసమే కట్టుకొచ్చినట్టున్నావు. ఏంటి? క్యారేజ్ నా కోసమే కట్టుకొచ్చినట్టున్నావే అంటున్నా. క్యారేజ్ అక్కడుంటే నన్ను చూసి మాట్లాడుతూ కన్ఫ్యూజ్ చేస్తావేంటి? నీకు కన్ఫ్యూజన్గా ఉందేమో, నా క్లారిటీగా ఉంది. అవునా? అయితే ఇంకే, క్యారేజ్ తీసి తినే. నాకొద్దు. ఏ? నేను తినలేను. ఏ? ఏమంటే చూడు, నా చేతులకంతా గ్రీజ్ ఎలా ఉందో, నేను ఎలా తినగలను? చేతులు కడుక్కుని తినొచ్చుగా. తినొచ్చు కానీ అలా తింటే నోట్లో ముద్ద పెట్టుకున్నా కూడా ఈ గ్రీజ్ స్మెల్కి గ్రీజ్ తినట్టే ఉంటుంది. అలా ఎందుకుంటుంది? అలా ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు పిడకలు కొట్టినప్పుడు ఎలా ఉండిందో గుర్తు చేసుకో, నీకే ఓ క్లారిటీ వస్తుంది. మరిప్పుడు ఎలా? అప్పుడు నేను నీకు ఎలా తినిపించానో ఇప్పుడు కూడా నాకు అలాగే తినిపించు. ఏంటి? నేను నీకు తినిపించాలా? అసలు కుదరదు. ఏదో పాపమని క్యారేజ్ తీసుకొస్తే తినిపించాలంట, తినకపోతే వదిలే. పాపం తీసుకొచ్చిన ఫుడ్ తినిపించకుండా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా పాపం వస్తుందేమో పాప. తర్వాత నీ ఇష్టం. నిన్ను నేను ఇలా తేకుండా ఉండాల్సింది. తెచ్చావు కదా, తినిపించు. సరే పద. పర్లేచకోడి, నా మీద నీకు బాగానే ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి. అని ఎవరు చెప్పారు? నువ్వు ముద్దు ముద్ద ప్రేమగా కలిపి తినిపిస్తుంటే కనిపించిందిలే. హలో, ఎక్స్క్యూజ్ మీ, అంత లేదు. మరి ఎంత ఉంది? ఏమీ లేదు. నేనేమి నీ మీద ఫీలింగ్స్ తో పెట్టట్లేదు, నువ్వు ఆకలితో ఫీల్ అవ్వకూడదని పెడుతున్నాను అంతే. పైగా నానమ్మ వాళ్ళ ఊర్లో నువ్వు నాకు తినిపించావు కదా, అందుకే నేను నీకు తినిపిస్తున్నా. దానికి దీనికి చెల్లు అంతే.